అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 110. ఆయత నంబర్ 110. తమ మనసుల్లోని అనుమానం మూలంగా వారు కట్టిన ఆ కట్టడం నిత్యం వారి హృదయాలను ముళ్ళు మాదిరిగా కెలుకుతూనే ఉంటుంది. వారి హృదయాలు పగిలి తునాతునకలైపోతే అది వేరే విషయం. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేక సంపన్నుడు. 164. హృదయాలు తునాతునకలైపోవటం అంటే మృత్యు వారిని కబళించే వరకు వారు తలపెట్టిన విచ్ఛిన్నకర పని వారి గుండెల్లో సందేహపు గుణపములా గుచ్చుకుంటూనే ఉంటుంది. తద్వారా వారి హృదయాల్లోని కాపట్యం మరింత పెరుగుతుంది. వారు పోయి నరకాగ్నిలో పడే వరకు అంతే. ఆయత్ నంబర్ 111. يقاتلون في سبيل الله فيقتلون ويقتلون وعدا عليه حقا في التوراة والإنجيل والقرآن ومن أوفى بعهده من الله فاستبشروا ببيعكم الذي بايعتم به وذلك هو الفوز العظيم. ఆయత నంబర్ 111. నిస్సందేహంగా అల్లాహ్ ముస్లింల నుండి వారి ధన ప్రాణాలను స్వర్గానికి బదులుగా కొన్నాడు. వారు అల్లాహ్ మార్గంలో పోరాడుతారు, చంపుతారు, చంపబడతారు. దీనిపై తౌరాతులోను, ఇంజీలులోను, ఖురాన్లోను సత్యమైన వాగ్దానం చేయబడింది. వాగ్దానాన్ని నెరవేర్చడంలో అల్లాహ్ను మించిన వాడెవడుంటాడు? కాబట్టి మీరు ఖరారు చేసిన ఈ వర్తకానికి గాను సంబరపడండి. ఘన విజయం అంటే ఇదే. 165. విశ్వాసుల ధన ప్రాణాలను స్వర్గానికి బదులుగా కొన్నానని అల్లాహ్ చెప్పటం ఆయన మహదానుగ్రహానికి ఒక నిదర్శనం. ఎందుకంటే ధన ప్రాణాలు కూడా స్వయంగా అల్లాహ్ ప్రసాదించినవే. వాటిని తన మార్గములో వెచ్చించినందుకు అమూల్యమైన స్వర్గా సాధిస్తానని అనడం గొప్ప కటాక్షం. ఎంత చక్కని బేరం ఇది. 166. సత్యమైన ఈ వాగ్దానాన్ని అల్లాహ్ వెనుకటి గ్రంథాలలోనూ చేశాడు, ఖురాన్ గ్రంథంలోనూ చేశాడు. వాగ్దానాన్ని నెరవేర్చడంలో అల్లాహ్కు సాటి రాగల వారెవరుంటారు? 167. ముస్లింలను ఉద్దేశించి ఈ మాటలు అనబడుతున్నాయి. అయితే ముస్లింలు ఈ వాణిజ్య వ్యవహారం చేసినప్పుడు మాత్రమే వారికి ఈ శుభవార్త వర్తిస్తుంది. అంటే దైవ మార్గంలో ధన ప్రాణాలను అర్పించడానికి వారు ఎన్నడూ వెరవకూడదు. ఆయత్ నంబర్ 112. الساجدون الآمرون بالمعروف والناهون عن المنكر والحافظون لحدود الله وبشر المؤمنين. ఆయత్ నంబర్ 112. వారు ఎలాంటి వారంటే దైవ సన్నిధిలో పశ్చాత్తాపం చెందుతూ ఆరాధనలు చేస్తూ ఉంటారు, అల్లాహ్ స్తోత్రం చేస్తారు, ఉపవాసాలుంటారు, లేక అల్లాహ్ మార్గంలో భూమి మీద సంచారం చేస్తూ ఉంటారు, అల్లాహ్ సమక్షంలో వంగుతూ సాష్టాంగపడుతూ ఉంటారు, మంచి పనుల గురించి ప్రబోధిస్తూ చెడు విషయాల నుంచి నిరోధిస్తూ ఉంటారు, ఇంకా అల్లాహ్ నిర్ధారించిన హద్దులను కాపాడుతారు. ఇలాంటి విశ్వాసులకు ఓ ప్రవక్త శుభవార్తను వినిపించు. 168.
ఏ ముస్లింల ధన ప్రాణాలను స్వర్గానికి బదులుగా అల్లా కొనుగోలు చేశాడో ఆ ముస్లింల మరికొన్ని సుగుణాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. వారు తమ వల్ల జరిగిపోయిన తప్పిదాలపై సిగ్గుతో కుచించుకుపోతారు. క్షమాభిక్ష పెట్టమని అల్లాను దీనంగా వేడుకుంటారు. నాగా లేకుండా తమ ప్రభువును ఆరాధిస్తారు. ఉపవాసాలు పాటిస్తారు. అరబీలో సాయిహూన్ అని ఉంది. ఈ పదాన్ని చాలామంది వ్యాఖ్యాతులు ఉపవాసాలు అన్న అర్థంలో తీసుకోగా, మరికొంతమంది భూ సంచారం, దైవ మార్గంలో పోరాడటం అన్న భావంలో తీసుకున్నారు. కానీ మొదటి అర్థమే ఉపవాసాలు అనేదే సరైనది. ఇమాం ఇబ్నే కసీర్ ప్రభుతులు ఉపవాసాలు అన్న అర్థం వైపుకే మొగ్గు చూపారు. అలాగే దైవారాధన కోసం కొండల్లోకో కోనల్లోకో పోయి తిష్ట వేయడం, మఠాలలో ఆశ్రమాల్లో కఠోర అభ్యాసాలకు పూనుకోవడం కూడా దీని అర్థం కాదు. ఎందుకంటే ఇలాంటి ధోరణులు రుహుబానియత్ వైరాగ్యం కిందకి వస్తాయి. ఇలాంటి వైరాగ్యాన్ని, సన్యాసత్వాన్ని ఇస్లాం సుతారాము ఇష్టపడదు. అయితే ఉపద్రవం పుట్టి అరాచకం చెలరేగిన క్లిష్ట పరిస్థితుల్లో ధర్మాన్ని రక్షించుకోవడానికి పట్టణాలను, జనవాసాలను వదిలి పొలాల్లో, పర్వత ప్రాంతాల్లోకి వెళ్ళవచ్చు అని హదీసు ద్వారా విదితమవుతుంది. సహీ బుఖారీ కితాబుల్ ఈమాన్ 169. మనోవాక్కాయ కర్మల చేత ఇస్లాం ప్రబోధనలకు ప్రతిరూపంగా నిలిచి అల్లాహ్ హద్దులను గౌరవించే వ్యక్తి మాత్రమే పరిపూర్ణమైన విశ్వాసి కాగలడు. అతను దేవుని హద్దులను కేవలం గౌరవించడమే కాదు, వాటిని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తాడు, వాటిని కాపాడుతాడు. ఇలాంటి పరిపూర్ణ విశ్వాసులే దేవుని శుభవార్తకు అర్హులు. దివ్య ఖురానులో ఆమను వ అమిలు సాలిహాతి, విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు అని అనేక సార్లు చెప్పబడటం గమనార్హం. ఆ సత్కార్యాలు ఏవేవో ఈ ఆయతులో క్లుప్తంగా చెప్పబడ్డాయి.